చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి. ఒక చిన్న మాట చెప్తానండి, మీరు ఆ మాట తీసుకొచ్చారు. నేను అసలు అలాంటివి ఎప్పుడు మాట్లాడాలని అనుకోను కానీ మాట్లాడతా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆణిముత్యాలు మిగతా వాళ్ళు మర్చిపోతే ఎలాగా? మా ఆర్పీ ఫేవరెట్ ని మర్చిపోతే ఎలాగా మీరు? అదే కదా, ఎలా చెప్పండి? వాళ్ళు మా పార్టీలో ఉన్నప్పుడు ఎంత ఎంత ప్రజల పక్షాన పనిచేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేశారు. అలా పని చేయించాడు పార్టీ అధినాయకుడు. అవును, ఆ పార్టీలోకి వెళ్ళారు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు బూతులు, ఏమంటారంటే కరప్షన్, అది తప్పించి ఇంకేదైనా మాట్లాడారో చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ గారు. విత్ ఏమంటారంటే నేను ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి కొన్ని విషయాలు నేను చాలా ఏమంటారంటే గర్వంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మంత్రి మండలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి ఇవాళ రోజున ఎంత నిజాయితీగా, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అనడానికి ప్రతి ఒక్కళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ మనం చూడాలి. 2019 నుంచి 2024 వరకు ఒక వ్యక్తిని చూసామండి మనం ముఖ్యమంత్రిగా. దౌర్భాగ్యం, రాష్ట్ర దౌర్భాగ్యంగా ఒక వ్యక్తి వచ్చాడు ముఖ్యమంత్రిగా. ఏం చేశారండి? ఒకళ్ళేమో పొద్దున్న లేచి సన్నబియ్యం సన్నాసని పేరు తెచ్చుకున్నాడు. ఇంకోళ్ళేమో మహాతల్లి ఆవిడ అదేంటది నేను చెప్పాగా మా ఆర్పీ ఫేవరెట్, ఆయన బాగా మాట్లాడతారు. నేను ఐ కాంట్ టాక్ లైక్ దట్, బట్ ఆర్పీ అయితే బాగా మాట్లాడతారు. వర్షం పడుతుందమ్మా, వరదలు వస్తున్నాయమ్మా అంటే వెయిట్ నేను అంబ్రెలా తెచ్చుకొని నేను ఒక రీల్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలని ఆవిడ. వర్షం పడుతుంది, ప్రజలు అక్కడ వరదల్లో అల్లల్లాడిపోతున్నారంటే లేదు, నాకు వాళ్ళు ఏమైతే నాకెందుకండి, నేను ఒక గొడుగు తెచ్చుకుంటాను, నేను రీల్స్ చేయాలని వర్షంలో ఆడుకుంటూ రీల్స్ చేస్తుంది ఆవిడ. ఏమమ్మా మరి నువ్వు ఆడడం కాదు తల్లి, అదేదో ఆడదాం ఆంధ్రానో ఏదో తెచ్చావు కదా, మరి ఏంటి తల్లి దాని పరిస్థితి అంటే, ఎంత వీలైతే అంత హ్యాపీగా అందులో నేను కరప్షన్ చేయగలిగానండి అంది. ఇంకో వ్యక్తి ఐటీ మంత్రిగా ఉన్నాడు. ఏమయ్యా మరి ఏంటయ్యా నువ్వు రాష్ట్రానికి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చావయ్యా అని అంటే, ఏమన్నా గుడ్ అండి, పొదగాలండి, ఇంకోటండి అని ఏదో స్టోరీ చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే పవన్ గారు, అధినాయకుడు ఎలా ఉంటాడు తథా రాజా, ఏమంటారంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా అధినాయకుడు ఎలా ఉంటారో అలానే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉంటారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో అంతే నిబద్ధతతో ఆయన మంత్రి వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి పనిచేస్తున్నారు ఇవాళ రోజు. మీరు గమనించండి, ఒక చిన్న మాట ఫినిష్ చేయనివ్వండి. ఎందుకనంటే ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. ఇలాంటివి ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో విన్నారండి మీరు? ఒక్కసారి ప్లీజ్ పవన్ గారు ఒక్కసారి రివైండ్ చేసుకుని, పిల్లల ముందే తప్పుడు మాటలు మాట్లాడారు కదా, పిల్లలు కూర్చున్నటువంటి సభలోనే ఆ విధంగా మాట్లాడారు పెళ్లిళ్ళ గురించి, వీటి గురించి కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏవైతే వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తామో సమాజంలో అది ఒక ఏమంటారంటే ఒక సెట్ స్టాండర్డ్ గా ముందరికి వెళ్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం స్టాండర్డ్ సెట్ చేశాడు? సింపుల్ గా గంజాయి, మద్యము, అలానే ఏమంటారంటే మర్డర్లు చేయడం, రేపులు చేయడం, దాడులు చేయడం, నడి రోడ్ల మీద పీకలు కోసేయడం, ఇది నార్మలైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చదువుకోవడం నార్మలైజ్ చేస్తున్నాం మేము. చదువుకోవడం పిల్లలకి కొంత ఏమంటారంటే ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ నేర్పించడం అనేటువంటిది మేము చేస్తున్నాం. నిజంగా మేడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సభల్లో ఆడపిల్లలను, అమ్మాయిలను అంటే స్కూల్ పిల్లలను తీసుకొచ్చినప్పుడు ఆ చున్నీలు కూడా తీసి బయట వేయించి లోపలికి పంపించారు, నల్ల చున్నీలు. అది వాళ్ళు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి మహిళలకి. విషయం చెప్తాను పవన్ గారు, ఒక్క మాట చెప్తాను నేను, ఒక్క మాట. సొంత చెల్లి రాజకీయ ఎదుగుదలని ఆపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఫర్గెట్ అబౌట్ అదర్స్. సొంత చెల్లి, ఏ చెల్లి అయితే అతని కోసం రోడ్లు పట్టుకొని తిరిగిందో, అనకూడనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అన్నదో ఆ రోజున, ఆ చెల్లినే వదిలేశాడు. నువ్వు రాజకీయంగా ఎదగడానికి వీల్లేదన్నాడు. తల్లి మీద దాడులు చేయించాడు, చెల్లి మీద దాడులు చేయించాడు. అసభ్యంగా చెల్లి గురించి మాట్లాడుతుంటే ఏ రోజున్నా కూడా ఎవడరా అది మాట్లాడింది నా చెల్లి గురించి అని మాట్లాడలేనటువంటి ఒక ఇన్ఎఫిషియంట్ పర్సన్. అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడేటి మేడం అని మీరు దాని మీద ఒక డిస్కషన్ పెట్టడం, పాప ఆర్పీని నన్ను పిలవడం, మేమేమో దాని మీద మాట్లాడాలట. ఏం మాట్లాడతాను సార్? ఒకేసారి ఆర్పీ గారితో మాట్లాడదాం. ఆర్పీ గారు నమస్కారం.